భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ను కుదిపేస్తున్న భారీ వర్షాలన్నమాట. ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలకు మనకి ఫ్లడ్ ముప్పు అయితే వచ్చేసింది. అంటే వరద ముప్పు అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తుంది. విశాఖకు దక్షిణ ఆగ్నేయ దిశలో ఇది కేంద్రీకృతం అయితే ఉందన్నమాట. ఈరోజు అర్ధరాత్రి లేదా మనం చూసుకుంటే శుక్రవారం ఉదయం పారాదీప్ గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయి. మనకు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పారు. వీళ్ళకి రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. ఈ 3 జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఫ్లడ్కి ఆస్కారం ఉందన్నారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. ఇక్కడ 5 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదే అవకాశం ఉంది. తూర్పుగోదావరి, యానం, కోనసీమ జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారన్నమాట. తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల మేర గాలులు వీచే అవకాశం కూడా ఉందని చెప్పారు. మత్స్యకారులు 3 రోజుల పాటు వేటకు వెళ్ళొద్దని చెప్పడం అయితే జరిగింది. సో ఈ విధంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి. శుక్రవారం నాడు అతి భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి. అందరూ కూడా గమనించాలి. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.